హలో అందరికీ ముందుగా అయితే దీపావళి శుభాకాంక్షలు. వీడియో అయితే చూడండి స్కిప్ చేయకుండా. మా తెలంగాణ దీపావళి ఎలా చేసుకుంటాం, ఎన్ని రోజులు చేసుకుంటాం అనేది లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేసేసాము. వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు లైక్ చేయండి. ఇంకెందుకు లేట్. ఇదైతే నా ఎర్లీ మార్నింగ్ డ్రెస్ అండి. ఇదైతే ఎలా ఉందనే కామెంట్ చేయండి. మాకు దివాళీ రోజు ముందు రోజు నివాళి ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ అంటే సూర్యుడు ఉదయించే ముందే నివాళి అనేది చూపించాలి. ఇది పెళ్ళైన మా ఫస్ట్ దీపావళి కాబట్టి కొత్త బట్టలు పెట్టాలని మా ఇద్దరిని కూర్చోబెట్టి బట్టలు అయితే పెట్టారు. సో ఇదండి ప్రాసెస్. ఫస్ట్ మేము రెడీ అయ్యేంతలోపు ఇవన్నీ అరేంజ్మెంట్స్ అయితే చేసేసుకున్నారు. సో ఇంట్లో ఉన్న జెంట్స్ అందరినీ కూర్చోబెట్టి ఇలా మా ఇంట్లో అయితే ఆల్మోస్ట్ ఇంతమంది జెంట్స్ ఉన్నారు. అందరూ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరినీ కూర్చోబెట్టి బొట్టు పెట్టేసి నివాళి అని చూపిస్తారు. ఎంతమంది లేడీస్ ఉంటే అంతమందికి ఇవ్వాలి పైసలు కదా. ఇలాంటివి ఒక పెద్ద ట్రేలో నివాళి పెట్టేసి ఇంట్లో ఉన్న కాయిన్స్ అమౌంట్ కూడా అందులో పెట్టుకొని జెంట్స్కి మనం నివాళి చూపిస్తాము. ఇదైతే మేము చిన్నప్పటి నుంచి ఇలానే చేస్తున్నామండి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు. అండ్ ఇది ప్రాసెస్ అయితే మనం సూర్యుడు ఉదయించి ముందు యాక్చువల్లీ అంతా ప్రాసెస్ అయిపోయాక జెంట్స్ నివాళి ప్లేట్లో అమౌంట్ పెడతారు. బట్ మా హస్బెండ్ తెలియదంట, అందుకని వెయిట్ చేస్తున్నాం అమౌంట్ కోసం. అండ్ ఇంకేంటంటే మన నివాళి చూపించడం అయిపోయాక బయట మన ఇంటికి పశువులకు కూడా చూపిస్తారు. బొట్లతో నిండిపోయారు కదరా. పండగ అంటే మొహలలోనే ఉంది. మీ ఫేస్లోనే కనిపిస్తుంది ఫెస్టివల్ మొత్తం. సిటీలో కంటే ఏ ఫెస్టివల్ అయినా ఊర్లో అయితే బాగుంటుంది నా ఫీలింగ్. ఎందుకంటే అందరూ సిటీలో ఒక డే వచ్చారంటే చుట్టాలు మళ్ళీ ఈవినింగ్ వరకు వెళ్ళిపోతారు. అదే ఊర్లో అనుకో 1 day 2 days ఉండేటట్టు ప్లాన్ చేసుకొని వస్తారు. నాకైతే ఏ ఫెస్టివల్ అయినా ఊర్లో చేసుకోవడం ఇష్టం. నివాళి స్పెషల్ స్వీట్ జస్ట్ పాలలో షుగర్ వేసేసి ఇవి దాంట్లో వేయాల్సింది. క్రిస్పీగా సో ఇదే కలుస్తారు ఎవరన్నా. మా వాళ్ళు అయితే రెడీగా ఉన్నారు. ఇద్దరు ఒక్కొక్క ప్యాకెట్ పెట్టుకుని. నాకైతే వాడు కూర్చున్న పొజిషన్ చూస్తే భయం వేస్తుంది. ఈ పిల్లల కింద ఏదైనా తెచ్చినామంటే దాన్ని కంప్లీట్ చేసే వరకు ఆగదు ప్రాణం అయితే. భయపట్టి మేము సోమవారం రోజు నివాళి చేసుకుంటే నెక్స్ట్ డే తెల్లారి అంటే మంగళవారం రోజు నోములు ఉన్నాయి. సో దానికోసం ప్రిపరేషన్ ఇవన్నీ వచ్చేసి కలగూర కోసం. అంటే కలగూర అంటే ఆల్ వెజిటేబుల్స్, అన్ని వెజిటేబుల్స్ ఒక్కటి పొట్లకాయ తప్ప అన్ని కూరగాయలు వేసేసి చేసేదే కలగూర మాకు దీపావళి స్పెషల్. చెయ్యదో పని చెయ్య, ఏదో వీడియో కోసం ఒక పని చెయ్యను. పండుగ రోజు స్పెషల్స్ వచ్చేసి సాంబార్, సో అన్ని కూరగాయలతో చేసిన కలగూర కూర అండ్ దోసకాయ పప్పు. ఎక్కడైనా కామన్ కర్రీ అంటే దోసకాయ పప్పు ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి పరవన్నం, మన ఫేవరెట్ స్వీట్. ఇంకా బ్రేక్ఫాస్ట్ టైం అయితే అయిపోయింది. నోముకునే వాళ్ళు మాత్రం తినరు, మిగతా వాళ్ళందరూ తినవచ్చు. అండ్ ఏ టైం అవుతుందో కూడా చెప్పలేము కాబట్టి నేనైతే తినేసాను. ఇంకేముంది, మన పాలవెల్లికి అయితే రెడీ చేసుకుంటున్నాం. అంటే ఎంత ఫాస్ట్ అయిపోతే మనకు పంతులు అంత తొందరగా అవైలబిలిటీ ఇస్తాడు తను. అంటే ఆ రోజు చాలా క్రేజ్ ఉంటుంది మాకు పంతులకైతే. ఇది దీపావళికి మేము చేసే పాలవెల్లి, దీన్ని పాలవెల్లి అంటారు. అండ్ ఇట్లా 4 sides 5 sides ఇంకా లోపల మొత్తం 9 sides ఫ్లవర్స్ అనేది కట్టాలి. ఒక్కొక్క దానికి ఒక ఫ్రూట్ లైక్
ఈసారి అస్సలు అనుకోకుండా అప్పుడప్పుడే వర్షం రావడం, మళ్ళీ ఎండ రావడం. కానీ క్లైమేట్ అయితే చాలా బాగుండే ఆ టైంకి. అంటే మార్నింగ్ అంతా వర్షం పడడం, మళ్ళీ ఎండ రావడం. తెలంగాణ దీపావళి స్పెషల్‌లో పిండి వంటలు వచ్చేసి బూరెలు. నాకు ఇప్పటికీ బూరెలకి, అరిసెలకైతే తేడా తెలియదు. కానీ 2 సేమ్ అనిపిస్తాయి. మీకేమైనా డిఫరెన్స్ తెలిస్తే నాకు కామెంట్ చేయండి. ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క కేటగిరీ ఉంటారు. అంటే ఒకరేమో పని చేయడం, ఒకరు లడ్డూలు చూసారుగా ఇద్దరి చేతులలో ఒక్కొక్క లడ్డు ఉండడం. నేనైతే ఫోటోస్ దిగడం అండ్ ఒకరు కష్టపడి పని చేయడం. నోములు ఉన్న వాళ్ళైతే నోములు తాడంటారు. మీకు కనిపిస్తున్నాయి కదా కలర్. అవన్నీ మనం అరేంజ్ చేసి పెట్టుకుంటారు. మనం చేసిన బూరెలు అయితే దాని మీద పెట్టేసుకుంటారు. అండ్ ఎంతమంది నోముకుంటారో చుట్టూ కూర్చొని మన అయ్యగారు వచ్చేసి కథ అంటారు. కథ చదివారు. ఈరోజు వచ్చేసి చూసారు కదా మాకు తెలంగాణ దీపావళి అంటే ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి పాలవెల్లి అంటారండి. మేము 9 సైడ్స్ ఇలా ఫ్లవర్స్ తోటి డెకరేట్ చేసుకుంటాం. తర్వాత ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫ్రూట్ అనేది యాడ్ చేస్తాము. ఉంటే సద్ద కంకి, జొన్న కంకి, ఇలా మనకేమైనా కంకులు ఉంటాయి కూడా ఒక్కొక్క సైడ్ కట్టుకోవచ్చు. సో అవి ఏవైతే అవైలబుల్ ఉన్నాయో దీనికి 9 సైడ్స్ 9 కట్టుకోవాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఇదైతే మాకు మూల పాలవెల్లి అంటారు దీన్ని. అండ్ కింద ఎవరైతే నోముకుంటారో వాళ్ళకి నోము తాడని ఉంటాయి. ఇలా కలర్గా నోము తాడు కొత్తది అండ్ పాత 2 పెట్టేసి ఇలా ఒకవేళ ఎంతమంది ఉంటే వాళ్ళకి ఒక్కొక్కటి అలా సెటప్ చేసుకుంటారు. 3 ఉన్నాయి, 4 మెంబర్స్ కాబట్టి 4 ఉన్నాయి అక్కడ. సో ఇదండి మా తెలంగాణ ఫెస్టివల్. ఇంకేముంది, పూజ అయిపోయాక అందరం కలిసి కూర్చొని తినడం. అండ్ ఫస్ట్ అయితే జెంట్స్కి వడ్డించాక నెక్స్ట్ లేడీస్ కూర్చొని తింటాం. యాక్చువల్గా ఇది మేము ఫెస్టివల్స్ టైం అయితే ఫాలో అవుతాం. ఎందుకంటే ఇప్పుడున్న బిజీ లైఫ్లో ఎవరు ఎప్పుడు తింటారో కూడా తెలియదు. అలా తిన్నామో లేదో కొద్దిసేపటికి ఫుల్ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకేముంది, అనుకున్నది అంతా తుస్సైపోయింది. బట్ ఈవినింగ్ 7-8 ఓ క్లాక్ మళ్ళీ మేము దీపాలు వెలిగించుకున్నాము. ఇంకా మా వాళ్ళు అయితే స్టార్ట్ చేసేసారు. మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే మా అన్నయ్య అయితే చాలా క్రాకర్స్ తెచ్చేవాడు. అంటే ఎలాంటి క్రాకర్స్ తెస్తే బాగుంటాయి, ఎలాంటి కాలుస్తే బాగుంటుంది అని చాలా ఆలోచించి తెచ్చేవాడు. ఇలాంటి మూమెంట్లో మా అన్నయ్యని అయితే మిస్ అవుతున్నాను నేనైతే లిటరల్గా. పక్కన వాళ్ళు హైఫైగా చేస్తారు, మనం కూడా అలానే తీసుకోవాలని అస్సలు అనుకోవద్దు. మనం మన సేఫ్టీ కూడా చూసుకోవాలి. అండ్ మనకి చిన్న పొరపాట్లే లైఫ్ టైం గుర్తుండిపోతాయి కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి. అందరికీ హ్యాపీ దివాళీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్. వీడియో ఎలా ఉందని కామెంట్ చేయండి. అండ్ ఇంకేముందు రొటీన్ లైఫ్కి రిటర్న్ అయిపోతున్నాం. సీ యూ నెక్స్ట్ వీడియో.